కంఠీరం ఇది ఒక తమిళ హారర్ థ్రిల్లర్ స్టోరీ. దీనిని తెలుగులోకి డబ్ చేశారు. ఈ సినిమాను ముత్యాల మెహర్ దీపక్ డైరెక్ట్ చేశారు. స్టోరీ నలుగురు ఫ్రెండ్స్ మందు తాగటం కోసం ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీలోకి వెళ్ళటంతో మొదలవుతుంది. అదొక ఫైర్ వర్క్స్ తయారు చేసే ఫ్యాక్టరీ. ఈ స్టోరీ మొత్తం ఈ ఫ్యాక్టరీ చుట్టూనే తిరుగుతుంది. అక్కడ ఫ్రెండ్స్లో ఒకరు గతంలో జరిగిన సంఘటనల గురించి చెప్తారు. ఆ సంఘటన ఆ ఊరిలో నిజంగానే జరిగిందని వారు బలంగా నమ్ముతారు. దేవుడు ఒకప్పుడు మనుషులతో పాటు జిన్ అనే జాతి వాళ్ళని కూడా సృష్టిస్తారు. అంటే అలావుద్దీన్ అద్భుత దీపంలో జీనీ లాంటి వాళ్ళు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మంచివాళ్ళు కాదు. వాళ్ళకు కొన్ని శక్తులు ఉంటాయి. వారు మనుషులను మాటల ద్వారా, మనుషుల కోరికలు తీర్చడం ద్వారా మోసం చేసి వాళ్ళకు కావాల్సిన పనులు చేయించుకుంటారు. అందుకే జిన్లకు కొన్ని పరిమితులు పెట్టి అవి మీరుకే చనిపోతారు అని దేవుడు వాళ్ళకు కొన్ని నియమాలు పెడతారు. హీరో బాలచంద్రన్ అమ్మాయిలకు దూరంగా ఉంటారు. దానికి కారణం గతంలో తన తల్లితో ఉన్న ఒక చేదు అనుభవం. హీరో చిన్నతనంలో హీరో తల్లి ఇంట్లో నుండి పారిపోతుంది. అది హీరో తండ్రికి ఒక లెటర్ ద్వారా తెలుస్తుంది. దాంతో హీరో తన తండ్రిని మోసం చేసింది అని బలంగా నమ్ముతారు. హీరో తల్లి ఎక్కడికి వెళ్ళింది అనేది మనకు సినిమా చివరిలో అర్థమవుతుంది. హీరోకు హీరోయిన్ అలాగనితో పెళ్లి జరుగుతుంది. అప్పటి నుండి అమ్మాయిల మీద తప్పుడు అభిప్రాయం పోయి చాలా హ్యాపీగా ఉంటాడు హీరో. అయితే జిన్ హీరో లైఫ్లోకి ఎంట్రీ ఇస్తాడు. జిన్లకు ఉన్న కొన్ని ప్రత్యేక శక్తుల ద్వారా హీరోకి వచ్చే చాలా సమస్యలను చాలా సులభంగా సాల్వ్ చేసి హీరోకు చాలా దగ్గర అవుతారు. అయితే మనుషులకు అత్యాశ అనేది చాలా సహజంగా ఉంటుంది. దీనినే జిన్ తనకు అడ్వాంటేజ్గా తీసుకొని హీరోను ఒక కోరిక కోరుతాడు. అయితే అది ఏంటి? హీరో వాళ్ళ అమ్మకు జిన్కి ఏంటి సంబంధం? హీరో తండ్రి చేసిన తప్పు ఏంటి? జిన్తో హీరో ఎలా కాంటాక్ట్ అవుతాడు? ఇలాంటి విషయాలు అన్నీ మీరు మూవీ చూస్తేనే తెలుస్తాయి. ఇక రివ్యూ విషయానికి వస్తే మూవీ బడ్జెట్ చాలా తక్కువ అయినా డైరెక్టర్ మూవీలో ఉండే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ కాకుండా ఉండేందుకు చాలా కష్టపడ్డారు. విఎఫ్ఎక్స్ అంత గొప్పగా ఉండకపోవచ్చు. స్టోరీ స్లోగా రన్ అవుతుంది. స్టోరీలోకి జిన్ వచ్చినప్పుడు వచ్చే ఎఫెక్ట్స్ చాలా యావరేజ్గా ఉంటాయి. మూవీ లొకేషన్స్, క్యారెక్టర్స్ అన్నీ బాగుంటాయి. యాక్టింగ్ పర్వాలేదు అని అనిపిస్తుంది. స్టోరీ చాలా యూనిక్గా ఉండి మీకు వీకెండ్ టైంపాస్ చేయడానికి సరిపోతుంది. దీనికి IMDbలో 8.4 రేటింగ్ ఉంది. దీనిని మీరు అమెజాన్ ప్రైమ్లో కూడా చూడవచ్చు.